ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్. న్యూఢిల్లీ తన మాస్టర్ స్ట్రోక్స్తో గ్లోబల్ ఆర్డర్ని ఎంత వేగంగా మార్చేస్తోందో తెలుసుకుందాం. గ్లోబల్ ఈవెంట్స్ని జస్ట్ అబ్జర్వ్ చేసే స్టేజ్ నుంచి వాటినే డిక్టేట్ చేసే స్థాయికి ఇండియా ఎలా ఎదుగుతోంది అనేది సోర్స్ మెటీరియల్ బేస్ చేసుకుని డీకోడ్ చేద్దాం. సరే, అసలు మ్యాటర్లోకి వెళ్దాం. ఇక్కడ మనం 5 కీలకమైన విషయాలు కవర్ చేయబోతున్నాం. అవేంటంటే ద స్ట్రాటజిక్ పివోట్, మాస్టర్ ఆఫ్ మల్టీ అలైన్మెంట్, ఫోర్జింగ్ గ్లోబల్ టైఅప్స్, డీడాలరైజేషన్ పుష్, ఆపై చివరగా బ్రిక్స్ అండ్ గ్లోబల్ రీఅలైన్మెంట్. హిస్టరీ నుంచి గ్లోబల్ ఫైనాన్స్ వరకు ఈ గ్రాండ్ స్ట్రాటజీ ఎలా నడుస్తోందో చూద్దాం. ఓకే, ముందుగా సెక్షన్ 1, ద స్ట్రాటజిక్ పివోట్ ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ టు స్ట్రాటజిక్ అటానమీ. అసలు ఈ జియోపొలిటికల్ చెస్ బోర్డ్ని అర్థం చేసుకోవాలంటే కోల్డ్ వార్ టైంలో సైలెంట్గా ఉన్న ఇండియా ఈరోజు ఇంత ప్రోయాక్టివ్గా ఎలా మారిందో చూడటం చాలా ముఖ్యం. చరిత్రను ఒక్కసారి గమనిస్తే 1947 నాటి నాన్ అలైన్మెంట్ పాలసీ నుంచి 1991 లుక్ ఈస్ట్ పాలసీ వరకు వచ్చిన మార్పులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ అసలైన టర్నింగ్ పాయింట్ 2005 యుఎస్-ఇండియా సివిల్ న్యూక్లియర్ డీల్. అవును, ఆ డీల్ వల్లే ఇండియాని ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ పార్ట్నర్గా గుర్తించక తప్పని పరిస్థితి వాషింగ్టన్కి ఏర్పడింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే 2014 తర్వాత కనిపిస్తున్న ఈ మోడ్రన్ అప్రోచ్ పాతకాలపు నాన్ అలైన్మెంట్ కాదు. ఇది పక్కా స్ట్రాటజిక్ అటానమీ. అంటే ఎవరికీ జూనియర్ పార్ట్నర్గా ఉండిపోకుండా మన దేశ ప్రయోజనాలకి ఉపయోగపడితే ఒకేసారి ఎన్ని దేశాలతోనైనా కలిసి నడిచే ఒక అద్భుతమైన ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 2, మాస్టర్ ఆఫ్ మల్టీ అలైన్మెంట్, ద జియోపాలిటికల్ చెస్ బోర్డ్. ప్రపంచంలో ఒకరికొకరు పడని అగ్రరాజ్యాలతో కూడా ఇండియా తన రిలేషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పారాడాక్స్ నిజంగా మైండ్ బ్లోయింగ్. ఒకవైపు చూస్తేనేమో క్వాంటమ్ కంప్యూటింగ్, GEF-414 ఇంజిన్లు, కిల్లర్ డ్రోన్ల లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కోసం అమెరికాతో డిఫెన్స్ టైఅప్స్ స్ట్రాంగ్ చేసుకుంటున్నాం. మరోవైపేమో డిస్కౌంట్కి ఆయిల్ కొంటూనే రష్యాతో ఉన్న మన పాత ఆర్మ్స్ డిపెండెన్సీని సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇలా ఒకేసారి 2 పడవల్లో ప్రయాణించడం మామూలు విషయం కాదు కదా. ఇక ఈ చైనా ఈక్వేషన్ విషయానికొస్తే ఇది కత్తిమీద సాములాంటిది. ఒకవైపేమో ఏకంగా 3488 కిలోమీటర్ల బార్డర్ టెన్షన్స్, క్వాడ్ లాంటి గ్రూప్స్తో మిలిటరీ కౌంటర్స్, ఇంకోవైపు చూస్తే ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానల్స్ కోసం వాళ్లమీదే ఎకనామిక్ డిపెండెన్సీ. ఇదొక కాంప్లెక్స్ మిక్స్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ డిపెండెన్సీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకే ఆ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి గట్టి కౌంటర్ ఇవ్వడానికే ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ కారిడోర్ అంటే IMEC వచ్చింది. ఇది పాకిస్తాన్, చైనాలను పూర్తిగా బైపాస్ చేస్తూ ఇండియాని డైరెక్ట్గా యూరప్కి కనెక్ట్ చేస్తుంది. దీనివల్ల రవాణా టైం 40%, ఖర్చులు 30% తగ్గుతాయి. ఎంత బ్రిలియంట్ మూవ్ కదా ఇది. ఇప్పుడు 3వ సెక్షన్కి వెళ్దాం. ఫోర్జింగ్ గ్లోబల్ టైఅప్స్, ఆర్మింగ్ ది పీసెస్. ఇందాక మనం మాట్లాడుకున్న స్ట్రాటజీలకి రియల్ పవర్ ఇచ్చే మిలిటరీ అండ్ టెక్ అగ్రిమెంట్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో అమెరికాతో చేసుకున్న లెమోవా అగ్రిమెంట్ నిజంగా ఒక గేమ్ చేంజర్. దీనివల్ల మన ఇండియన్ నేవీకి డియాగో గార్సియా, గ్వామ్ లాంటి స్ట్రాటజిక్ యుఎస్ బేసుల్లో రిఫ్యూయలింగ్, లాజిస్టిక్ సపోర్ట్ చేసుకునే అద్భుతమైన యాక్సెస్ దొరికింది. ఫ్రాన్స్, రష్యా, అమెరికాతో కుదుర్చుకున్న మిగతా డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఒకసారి గమనిస్తే ఒకే దేశం మీద డిపెండ్ కాకుండా ఎవరి దగ్గర బెస్ట్ ఉంటే అది తీసుకుంటున్నాం. ఫ్రాన్స్ నుంచి రాఫేల్ జెట్స్, రష్యా నుంచి S-400 షీల్డ్, యుఎస్ నుంచి కాంకాసా, బేకా అగ్రిమెంట్స్. ఇవన్నీ కలిసి మన మిలిటరీ పవర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాయి. ఇది జస్ట్ వెపెన్స్కే పరిమితమవటం లేదు. ఫ్యూచర్ని డిసైడ్ చేసే డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్, సెమీకండక్టర్ సప్లై చైన్స్ లాంటి వాటిలో కూడా మనం ఈక్వల్ పార్ట్నర్స్గా ఎదుగుతున్నాం. నాసా, ఇస్రో కలిసి చేస్తున్న నిసార్ మిషన్, అలాగే ఆర్టెమిస్ అకార్డ్స్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్. ఇక మన 4th సెక్షన్, ద డీడాలరైజేషన్ పుష్, ద ఫైనాన్షియల్ ఎండ్ గేమ్. మన స్ట్రాటజీ కేవలం మిలిటరీ వరకే ఆగలేదు, గ్లోబల్ ట్రేడ్ మూలాల్లోకి కూడా వెళ్తోంది. ఈ ఫైనాన్షియల్ గేమేంటో చూద్దాం. ప్రపంచ ఫారెక్స్ లావాదేవీల్లో దాదాపు 88% వాటాతో దశాబ్దాలుగా అమెరికన్ డాలర్దే ఆధిపత్యం. ఇక్కడ చార్లెస్ డి గల్లే అన్నట్టు ఇది అమెరికాకి గ్లోబల్ లెవెల్లో ఒక అసాధారణమైన పవర్ని, అడ్వాంటేజ్ని ఇస్తోంది. కానీ ఇక్కడొక విషయం అర్థం చేసుకోవాలి. ఇండియా డాలర్ని పక్కన పెట్టాలని చూడటమంటే అమెరికాకి ఎగెన్స్ట్గా వెళ్లడం కాదు సుమా.
రష్యాతో డీల్స్ చేసినందుకు వచ్చే ఆంక్షల నుంచి తప్పించుకోవటానికి, అలాగే కరెన్సీ వాలటాలిటీ వల్ల పెరిగిపోతున్న ఇంపోర్ట్ బిల్స్ కంట్రోల్ చేయటానికి ఇది మనకొక ప్రాక్టికల్ అవసరం. అందుకే ఇప్పటికే ఏకంగా 18 దేశాలు మన రూపాయితో డైరెక్ట్గా ట్రేడ్ చేయడానికి వోస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేశాయి. రష్యా, యుఏఈ, మలేషియాలతో జరుగుతున్న ట్రేడ్ వాల్యూస్ దానికి ప్రూఫ్. ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్లో డాలర్ అవసరం లేకుండా మనమే సొంతంగా క్రియేట్ చేస్తున్న ఒక సరికొత్త ప్యారలల్ ఫైనాన్షియల్ సిస్టమ్. రాబోయే 10 ఏళ్ల ప్రొజెక్షన్స్ చూస్తే అసలు మైండ్ బ్లాక్ అవుతుంది. మన యూపీఐ డిజిటల్ పవర్ని మనం గ్లోబల్ చేయబోతున్నాం. ఆయిల్ సెటిల్మెంట్స్ $100 బిలియన్ పైనే మన కరెన్సీలో జరిగే ఛాన్స్ ఉంది. ఇదంతా చూస్తుంటే ఒక షాడో స్విఫ్ట్ నెట్వర్క్ క్రియేట్ అవుతున్నట్టే అనిపిస్తుంది కదూ. ఇక మన లాస్ట్ సెక్షన్, బ్రిక్స్ అండ్ గ్లోబల్ రీఅలైన్మెంట్, ద న్యూ సివిలైజేషనల్ అలయన్స్. ఈ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంతా వేగంగా ఎక్స్పాండ్ అవుతున్న బ్రిక్స్ కూటమితో ఎలా సింక్ అవుతుందో మనం ఖచ్చితంగా చూడాలి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 37% రీసెంట్ ఎక్స్పాన్షన్ తర్వాత టోటల్ గ్లోబల్ జీడీపీలో బ్రిక్స్ చేతిలో ఉన్న వాటా ఇది. జస్ట్ ఇమాజిన్, ఇది ఎంత పెద్ద ఎకనామిక్ ఫోర్సో. ఈ ఒరిజినల్ బ్రిక్స్ మెంబర్స్ జీడీపీ బ్రేకప్ చూస్తే అందులో చైనా తర్వాత ఇండియాదే కీ రోల్. వెస్టర్న్ ఇన్స్టిట్యూషన్స్కి పవర్ఫుల్ ఆల్టర్నేటివ్గా వచ్చిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మనం సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్స్గా ఒక సాలిడ్ యాంకర్లా ఉన్నాం. 2023 జోహెనెస్బర్గ్ సమ్మిట్లో కొత్తగా జాయిన్ అయిన ఈ మెంబర్స్ని గమనించండి. సౌదీ వల్ల పెట్రో డాలర్ నుంచి పెట్రో రూపీ వైపు మూవ్ అయ్యే ఛాన్స్, ఈజిప్ట్ వల్ల సూయస్ కెనాల్ యాక్సెస్, ఇలా ప్రతి ఒక్క దేశం ఒక కీలకమైన ఎనర్జీ లేదా ట్రాన్సిట్ పవర్ని తీసుకొచ్చింది. ఇప్పుడు బ్రిక్స్ కేవలం ఒక ఎకనామిక్ గ్రూప్ కాదు, ఒక పవర్ఫుల్ సివిలైజేషనల్ అలయన్స్. ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తానికి కోర్ మెసేజే ఇక్కడే ఉంది. ఇండియా ఉద్దేశం వెస్టర్న్ కంట్రీస్తో సంబంధాలు కట్ చేసుకోవడం కాదు, ఒక మల్టీపోలార్ వరల్డ్లో మనకు అన్ని ఆప్షన్స్ ఓపెన్గా ఉంచుకోవడం, గరిష్టమైన స్ట్రాటజిక్ ఫ్లెక్సిబిలిటీని ఎప్పుడూ మెయింటైన్ చేయడం. సో ఫైనల్గా ఒక పవర్ఫుల్ ప్రశ్నతో ముగిద్దాం. మిలిటరీ, టెక్నాలజీ, ఫైనాన్స్, ఇలా అన్ని రంగాల్లో ఇండియా చేస్తున్న ఈ అద్భుతమైన మల్టీ అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ యాక్ట్ భవిష్యత్తులో మన దేశాన్ని కొత్త ప్రపంచ క్రమానికి మూలస్తంభంగా నిలబడుతుందా? ఆలోచించండి.